హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి డెజర్ట్ చూపిస్తున్నాను. రీసెంట్గా మన ఛానల్లో కోకోనట్ పాలతోటి చేసిన డెజర్ట్ పెట్టాను. అది చాలామంది సబ్స్క్రైబర్స్కి నచ్చింది. సేమ్ అదే ప్రాసెస్లో నేను కొంచెం డిఫరెంట్గా ఈ డెజర్ట్ని ట్రై చేశాను. ఇదైతే ఇంకా బాగుందండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నా కానీ ఈజీగా ఏదైనా స్వీట్ ఐటెం తినాలి అనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను చాలా సింపుల్గా చూపించాను. ఇది వచ్చేసి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి టేస్ట్ వచ్చేసి కొంచెం జున్ను ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఈ టేస్ట్ అనేది ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ స్వీట్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మన ఛానల్లో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బెల్లంని తీసుకున్నాను. 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అలాగే 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకున్న బియ్యంని కూడా తీసుకున్నాను. ఇలా మనం బియ్యం నానబెట్టుకొని దీన్ని మనం వాటర్ లేకుండా ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మనము చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఏదైతే బౌల్ తోటి బెల్లం అలాగే కొబ్బరి తీసుకున్నామో అన్నీ కూడా సేమ్ బౌల్ తోటి తీసుకోవాలి. అదే బౌల్ తోటి 3 కప్స్ వరకు నేను పాలని తీసుకున్నాను. ఇక్కడ వాటర్ ఏది కూడా యూస్ చేయట్లేదు. మనం చిక్కటి పాలని తీసుకొని మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు బెల్లంని కూడా ఇలా ఒక బౌల్లో వేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ని వేసుకొని మనం జస్ట్ బెల్లం కరిగేంత వరకు మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగిపోయే టైంలో మనం ఒక టిఫిన్ బాక్స్ అయినా లేదా కేక్ మౌల్డ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనకి నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు పాలు అయితే చక్కగా మరిగిపోయాయి, అలాగే బెల్లం కూడా కరిగిపోయింది. ఇక్కడ పాలు మరిగాక కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బియ్యం అలాగే కొబ్బరి ఉంది కదా, అదంతా కూడా వేసేసుకోవాలి. అది వేసేటప్పుడు కూడా మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేసి అది అడుగంటిపోతుంది. సో ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా మనం మిల్క్ పౌడర్ వేసాక ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది వెంటనే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం కంటిన్యూస్గా కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకు అవ్వాలి. ఇంకొంచెం సేపు ఇలా మనం మిక్స్ చేస్తూ ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనము కరిగించి పెట్టుకున్న బెల్లంది వాటర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం వాటర్ని కూడా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం వాటర్ అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం స్టవ్ కంప్లీట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాకనే అది మాడిపోతుంది, అలాగే టేస్ట్ అనేది కూడా మనకి చేంజ్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని మధ్యలో మనము ఒక్కొక్క టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉంది కదా, ఇది కొంచెం మంచి గట్టిగా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము కంప్లీట్గా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక టిఫిన్ బాక్స్లోకి ఇలా మనం షిఫ్ట్ చేసుకోవాలి. లేదు అంటే కేక్ మౌల్డ్ లేదున్నా కానీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనము ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు ఖచ్చితంగా మనము పక్కకు పెట్టుకోవాలి. లేదు అంటే ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. 2 అవర్స్ అయ్యాక ఇక్కడ నేను ఓపెన్ చేశాను. నేను 2 అవర్స్కి ముందే ఇది మీకు చూపిస్తున్నాను. కొంచెం నాకు ఇంకా సెట్ అవ్వలేదు ఇది, కానీ మీరు మాత్రం ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా 2 అవర్స్ పక్కకు పెట్టుకోండి. అప్పుడే మనకి ఇది కంప్లీట్గా చక్కగా వస్తుంది.
తర్వాత దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బియ్యంతో చేసిన కొబ్బరి డెజర్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.